లోరియన్, నా రెండవ కుమారుణ్ణి నా వారసుడుగా ప్రకటిస్తున్నాను. సింహాసనం ప్రిన్స్ లోరియన్కు బదిలీ అవుతుంది. అన్నా, శాంతి కడుపులు నింపదు, బలమే నింపుతుంది. Your pride has cost us our meal. My speed is a curse. My strength a fool's pride. I hear nothing. హాయ్ గైస్, ఫైనల్లీ ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఈ టాపిక్ మన అందరికీ ఉపయోగపడుతుంది. ఎవ్రీవన్ ఏ చేసేవారు ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. చాలా టైం సేవింగ్, అలాగే మనకు రెవెన్యూ కూడా మంచి టాపిక్ ఇది. ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి మనం లాంగ్ వీడియోస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు క్యాప్కట్లో చూసుకున్నాం, ఇన్ వీడియో చాలా వెబ్సైట్స్లో చూసాం. అక్కడ జస్ట్ మనకి ఇమేజెస్ ఒకటే వస్తాయి కదా, ఇక్కడ అలా కాదు. జస్ట్ మనం ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా మూవీ జనరేట్ అయిపోతుంది. 6 మినిట్స్ వీడియో దాకా చేసుకోవచ్చు మనం. అలాగే కంటిన్యూ కంబైన్ చేసుకుంటా కంప్లీట్ మూవీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీడియోలోకి తెలిపలేం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్, మనం ఇప్పుడు చేసేది ఒకే ఒక వెబ్సైట్లో అనమాట. ఒకవేళ మనం ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేయాలంటే చాలా ఏ టూల్స్ యూజ్ చేయాలి, బట్ మనం ఈ ఒక్క వెబ్సైట్లో చేసుకోవచ్చు. movieflow.io. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా వెళ్ళి యాక్సెస్ చేయండి. ఇక్కడ మేక్ ఏ మూవీ ఉంది కదా, అక్కడ సైన్ అప్ కొడదాం మనం ఫస్ట్. నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్తో నేను సైన్ అప్ అవుతాం. సో నా దగ్గర ఉన్న జీమెయిల్ అయితే సైన్ అప్ అయ్యి కంటిన్యూ కొడతాను. ఇక్కడ మీరైతే ఫ్రీగా అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇమేజెస్ ఫ్లోయింగ్ ఒకటే కాదు, వీడియో వస్తుంది అనమాట ఇమేజ్కి. సో మెయిన్ థింగ్, ఇప్పుడు మనం చాలా కష్టపడాలి ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలంటే, బట్ ఇక్కడ రియలిస్టిక్ మూవీస్ చేసుకోవచ్చు. మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఓపెన్ చేయగానే. ఇక్కడ మీకు ఆటో స్క్రిప్ట్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర స్క్రిప్ట్ ఉందనుకో, ఆటోమేటిక్గా డైలాగ్స్ అన్నీ మీకు స్క్రిప్ట్ డైరెక్ట్గా మీరు అక్కడ ఇచ్చేసి జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు, మీకు జస్ట్ ఒక నేమ్ ఇస్తే చాలా ఆటోమేటిక్గా షార్ట్ ఫిల్మ్ కావాలంటే మీరు ఆటో స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు లేదు ప్రెజెంట్, తమిళ్ ఉంది, హిందీ ఉంది. మీరు ట్రై చేయండి. తెలుగులోకి ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాం మీకు చివర్లో, ఎలా ఎలా మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలో. సో మన దగ్గర ప్రెజెంట్ 0 క్రెడిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ క్రెడిట్స్ని 1000 క్రెడిట్స్ చేద్దాం ఫ్రీగా. అది కూడా ఎలానో ఇప్పుడు చెప్తాం మీకు. ఇక్కడ మనకు క్రెడిట్స్ ఎందుకు యూజ్ అంటే, ప్రెజెంట్ మనకు ఎక్కువ ఇప్పుడు వీడియో చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది కదా, ఎందుకంటే ఫ్రీ యూజర్స్ కాబట్టి. సో క్రెడిట్స్ అంటే మనం త్వరగా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రెఫర్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీరు రెఫర్ వేరే వాళ్ళు చేసే అవసరమే లేదు. నేను ఒక ట్రిక్ చెప్తాను, ఆ ట్రిక్ ఫాలో అయ్యి మీరు క్రెడిట్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో నేను కాపీ చేసుకున్న ఇన్విటేషన్ లింక్. సో ఇన్కాగ్నిజెంట్ మోడ్కి వెళ్ళాం. మీ మొబైల్లో ఇన్కాగ్నిజెంట్ మోడ్కి వెళ్ళండి మీరు. అక్కడికి వెళ్ళి నేను లింక్ ఇక్కడ పేస్ట్ చేసి ఆటోమేటిక్గా ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది నాకు. నేను ఇంకో ట్యాబ్కి వెళ్ళి టెంప్ మెయిల్ కొట్టాను. సో మనకు టెంపరరీ మెయిల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఐడియా ఉంటుంది ఎలా వాడాలో. టెంపరరీ మెయిల్ ఇక్కడ తీసుకొని కాపీ చేసుకోండి. ఇక్కడ జనరేట్ అయ్యేది మీకు లైవ్లో చూపిస్తా. కాపీ చేసుకొని ఇంతకుముందు నేను ఇన్విటేషన్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది పేజ్, అక్కడ ఇచ్చాను. ఇక్కడ పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేయండి, సైన్ అప్ కొట్టండి. సో కొంచెం టైం తీసుకొని మీకు వెరిఫై చేసుకోమని లింక్ వస్తుంది. సో వెరిఫై చేసుకోమని వస్తుంది. ఈ లింక్ ఎక్కడ వస్తుంది అనుకున్నారు, మీకు టెంప్ మెయిల్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడే వస్తుంది. వచ్చింది కదా, ఇక్కడ మీకు యాక్టివేట్ మై అకౌంట్ అనే ఒకటి ఉంటుంది కింద. యాక్టివేట్ మై అకౌంట్ అని ఉందా, అక్కడికి వెళ్ళి దాన్ని మీకు కొట్టారంటే మీకు ఒక 2-3 సెకండ్స్లో మీకైతే అయిపోయింది, క్రియేట్ అయిపోతాయి. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం మనం. ఇది మన ఒరిజినల్ అకౌంట్, ఇంతకుముందు క్రియేట్ చేసుకుని జీమెయిల్తో. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే చూసారా 500 వచ్చాయి. మనం ఇంకోసారి ఇంకొకటి కూడా చేద్దాం. సో ఎందుకంటే 1000 క్రెడిట్స్ మీకు ముందు వీడియోలో అర్థమవుతున్నాడు ఎందుకు 1000 క్రెడిట్స్ తీసుకున్నాను. మీకు ఇక్కడ వాటర్ మార్క్ లేకుండా చేసుకోవచ్చు అనమాట. సో వాటర్ మార్క్ లేకుండా చేసుకోవడానికి కూడా క్రెడిట్స్ కావాలి. సో యాక్చువల్‌గా మనకు ఫ్రీ వర్షన్‌లో వాటర్ మార్క్ ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వాటర్ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇక్కడ లేదు. క్రెడిట్స్ ఉంటే చాలు ఫ్రీగా చేసుకోవచ్చు. సేమ్ నేను ఇన్విటేషన్ మెయిల్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి, సో కొత్త మెయిల్ టెంపరరీ మెయిల్ ఇక్కడ ఇచ్చి, పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేసి సైన్ అప్ కొట్టి యాక్టివేట్ చేసుకుందాం. యాక్టివేట్ అని వస్తుంది మనకి ఇక్కడ పాపప్. కన్ఫర్మ్ కొట్టేసి మనం అక్కడికెళ్దాం పేజ్‌కి. అక్కడ మనకు జనరేట్ ఇక్కడ మనకు మెయిల్ వస్తుందనమాట. మనకు మ్యాక్స్ ఒక 10-15 సెకండ్స్‌లో వచ్చేస్తుంది. ఇక్కడ మీకు యాక్టివేట్ మై అకౌంట్ ఉందా, ఇలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. క్రెడిట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ తీసుకోవచ్చు. మీరు కింద డిస్క్రిప్షన్ నుండి లింక్ నుండి అయితే వెళ్ళండి. అప్పుడు మీకు కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా. సో కొంచెం మనం ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తే 2కి మనకు 1000 క్రెడిట్స్ వచ్చాయి. చూసారా 1000 క్రెడిట్స్ వచ్చాయి. ఒకవేళ మీకు 1000 క్రెడిట్స్ కొట్టాలంటే $10 పెట్టాలి. సో ఇప్పుడు ఫ్రీగా ఎలా చేసుకోవాలో మీకు చెప్పాను కదా. సో దానికోసం మీరు లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి, వేరే వాళ్ళకి యూజ్ అవ్వడానికి. ఇప్పుడు మనం ఒక వీడియో అయితే క్రియేట్ చేద్దాం. సో క్రియేటివ్ స్టోరీ యాన్ నుంచి జస్ట్ మీరు స్క్రిప్ట్ ఇవ్వండి, మీకు ఏ టైప్ ఆఫ్ కావాలి. నేనైతే కింగ్ థ్రోన్ గురించి ఒక స్టోరీ చేయమని చెప్తున్నా. ఇక్కడ మీకు 1 మినిట్ ఉంది, 6 మినిట్స్ దాకా ఉంది మ్యాక్స్. ఇక్కడ మీరు జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ
మీకు లిస్ట్ ఉంది. ఇప్పుడు మనకు డాక్టర్ అపాయింట్‌మెంట్ ఎళ్ళానా అక్కడ లిస్ట్ ఉంటుందనమాట. 94 మీ క్యూ. అలా కాకుండా మీ దగ్గర క్రెడిట్స్ ఉంటే వెంటనే చేసుకోవచ్చు. నా దగ్గర క్రెడిట్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో, నేను డైరెక్ట్‌గా కొట్టేసాననమాట. క్రెడిట్స్ లేవంటే మీరు 70 మినిట్స్ వెయిట్ చేయాలి. సో, అందుకే నేను ఫస్ట్ మీకు క్రెడిట్స్ ఎలా తీసుకోవాలో చెప్పాననమాట. కొంచెం టైం తీసుకుంటుంది మనకు. ఇక్కడ అన్నీ చాలా అంటే చాలా అంత టైం ఏం లేదు. ఒక 4 మినిట్స్ టైం తీసుకుంటుంది జనరేట్ అవ్వడానికి. ఎందుకంటే క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి, ఇమేజెస్ చేయాలి, ఇమేజెస్‌కి మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చి డైలాగ్స్ క్రియేట్ చేయాలి, క్రియేట్ చేయాలి. ఇవన్నీ 4 మినిట్స్ అంటే చాలా బెటరు. మనం ఒక షార్ట్ ఫిల్మ్ ఒక 2 మినిట్స్ చేయాలంటేనే 2 అవర్స్ కూర్చుంటాం. ఒక రియలిస్టిక్ మూవీ చేయాలంటే. ఇది జస్ట్ 2డీ అనే ఇమేజ్ వచ్చింది కదా! ఇది జస్ట్ రిఫరెన్స్ ఇమేజ్ అనమాట. బట్ మనకొచ్చేది రియలిస్టిక్‌లో వస్తాయి. మీకిక్కడ 3డీ, 2డీ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎలానో చెప్తా ఈ వీడియోలో. కొంతమంది 2డీ ఛానెల్స్ మెయింటైన్ చేసేవాళ్ళుంటారు. 3డీ ఛానెల్స్. అవి గూడా మనం ఎలా చేసుకొని తెలుగులో కన్వర్ట్ చేసుకోవాలో గూడా చెప్తా మీకు. సో, మనకు వీడియోస్ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. నేను కొంచెం స్పీడప్ చేస్తున్నాననమాట. మీకు ఖచ్చితంగా సో, మ్యాక్స్ అంటే మినిమమ్ ఒక 4 మినిట్స్ పడుతుంది మీకు. సో, మనకైతే అవుట్‌పుట్ అయితే వచ్చేసింది. ఒకవేళ మీరిక్కడ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడే చేంజెస్ చేసుకోవచ్చు. ఎక్స్‌పోర్ట్ చేసుకునే ముందే. అది గూడా ఆప్షన్ ఉంది మనకు. వాళ్ళిచ్చిన అవుట్‌పుట్ కాకుండా మనకొక నచ్చలేదంటే, మనం ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గరున్న మీడియాలో ఉన్న వీడియో కూడా యాడ్ చేయొచ్చనమాట. అది కూడా చెప్తా మీకు ప్లస్ సింబల్ కొట్టి అక్కడ. ఇమేజ్‌ని మీరు రిప్లేస్ చేయొచ్చు. లేకుంటే వీడియోని రిప్లేస్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ కొట్టి మన డెస్క్‌టాప్‌లో ఉన్నవి మీరు ఏమన్నా ఉంటే మీకు వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ లైబ్రరీలో కూడా ఉన్నాయి. అవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో, మనకు ప్రెజెంట్ నో నీడ్. సో, ఎందుకంటే ఆల్రెడీ మనకు మంచి అవుట్‌పుట్‌తోనే వచ్చేసింది కాబట్టి. ఒకవేళ మీకు ఏమైనా ప్రాంప్ట్ వీడియో చేంజెస్ చేసుకోవాలంటే అక్కడ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. సో, మనకు కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా స్క్రిప్టింగ్ అంతా అయిపోయింది మనకు. ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. పైన చూసాం మీకు. సో, క్రౌన్ ఫైల్ దగ్గర కింద పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సో, మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది. Darian, step aside. I name Lorien, my second son, as my heir. The throne passes to Prince Lorien. చూసారా? మనకైతే అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు వాటర్ మార్క్ వచ్చింది. మీకు అది కూడా ఎలా రిమూవ్ చెప్తారు. ఇప్పుడు ప్రెజెంట్ మనం వాటర్ మార్క్ వేరే వెబ్‌సైట్‌కెళ్ళి వస్తుంది. ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు. మీరిక్కడ సో, వితౌట్ వాటర్ మార్క్ అని ఉంది. అక్కడ చేయాలంటే మీకు క్రెడిట్స్ ఉండాలి. సో, మన దగ్గర ఆల్రెడీ 1000 క్రెడిట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ 300 వాడాం. ఇప్పుడు 350 వాడాం. ఇంకా రిమైనింగ్ కూడా ఉన్నాయి కాబట్టి వితౌట్ వాటర్ మార్క్ కొట్టేసి మనం ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రెజెంట్ మనకి ఇంగ్లీష్‌లో వచ్చింది. దీన్ని మీరు తెలుగులో కన్వర్ట్ చేసుకోవాలి. తెలుగులో చేసుకోవాలంటే కివిక్స్ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. దీని మీద వీడియో చేసి ఎలా చేసుకోవాలో మీకు కార్డ్స్‌లో యాడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇక్కడ మీకు సైన్ అప్ అవ్వగానే 50 క్రెడిట్స్ ఇస్తారనమాట. 50 క్రెడిట్స్ చాలు మనకు ఆల్మోస్ట్ ఒక 5, 6 వీడియోస్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్‌క్రైబ్ అని కొట్టారంటే మీకు ఈ పేజ్ వస్తుంది కదా! ఇక్కడ మనం డౌన్‌లోడ్ చేసుకున్న ఇంగ్లీష్ వీడియోని ఇక్కడ మనం అప్‌లోడ్ చేసి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఏ లాంగ్వేజ్‌కి ట్రాన్స్‌లేట్ కావాలో. ఇక్కడ మీకు 170 లాంగ్వేజెస్ ఉంటాయి. ఓన్లీ తెలుగే కాదు. మీరు ఏ లాంగ్వేజ్‌లోకైనా డబ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్పీకర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆటో పెట్టండి. ఎందుకంటే మనకు చాలా మెంబర్స్ మాట్లాడతారు ఆ షార్ట్ ఫిల్మ్‌లో. సో, అందుకే ఆటో పెట్టేసేయండి. ఆటోమేటిక్‌గా అది సెలెక్ట్ చేసుకొని డబ్ చేసుకుంటుంది తెలుగులో. ఇక్కడ మనకు 10 క్రెడిట్స్ ఉంటుంది. బిఫోర్ దట్ మీరైతే క్యాప్షన్స్ ఎనేబుల్ చేయకండి. క్యాప్షన్స్ తెలుగులో మనకు పర్ఫెక్ట్‌గా అయితే రావు. సో, క్యాప్షన్స్ ఇంగ్లీష్‌లో అయితే చేసుకోండి. తెలుగు కాబట్టి మనం ప్రెజెంట్ ట్రాన్స్‌లేట్ చేసేది. క్యాప్షన్స్‌ని మీరు అన్‌టిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ వస్తుంది మీకక్కడ. మనకది అయిపోతుంది. ఇంకొక వీడియో చెప్తాను మీకు. బిఫోర్ దట్ మీకు కొంతమంది 2డీ కావాలనుకుంటారు. 2డీ షార్ట్ ఫిల్మ్స్ కావాలి, 3డీ కావాలి. అంటే మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షనే ఉంది. మీరిక్కడ స్క్రోల్ చేసుకుంటూ వస్తే చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీకు చూపిస్తానన్నమాట. 3డీ మనకి ఎలా అవుట్‌పుట్ వస్తుందో. సో, జస్ట్ మీకు ఒక విజువల్ చూపిస్తాను ఎలా వస్తుందో. దాని తర్వాత మాకు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా క్రియేట్ చేద్దాం. సో, ఒకటి ప్లే చేసి చూపిస్తాను మీకు 3డీ ఎలా వస్తుందో. కొంచెం టైం తీసుకుంటుంది. మనకి అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూపిస్తుందన్నమాట ఇక్కడ చూడండి. సో, చూసారా మనకు 3డీలో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలా మీరు అవుట్‌పుట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చింది. సో, మనకు రియలిస్టిక్ చాలా ఎందుకంటే రియలిస్టిక్ ఉంటే మనకు కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి, సో, నేను ప్రెజెంట్ రియలిస్టిక్కే యూజ్ చేస్తున్నా. ఒకవేళ మీకు 3డీ క్రియేటర్స్ 2డీ క్రియేటర్స్‌కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. 2డీ, 3డీ సెలెక్ట్ చేసుకుంటే చాలు మీరింకా. జస్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చారంటే డైలాగ్స్ కూడా అవి జనరేట్ అయిపోతాయి. ఇక్కడ మీకు 1 మినిట్, 2 మినిట్ సెలెక్ట్ చేసుకుంటే 3నా, 4ఆ, 6ఆ మన దగ్గర క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి క్రెడిట్స్‌తో కొట్టేస్తున్నాను నేను ప్రెజెంట్. ఒకవేళ మీకు క్రెడిట్స్ లేవంటే ఫస్ట్ టైమ్ కాబట్టి మీకు త్వరగానే అవుతది క్రెడిట్స్ లేకున్నా కూడా. బట్ మీకు సెకండ్ టైమ్ కావాలంటే క్రెడిట్స్ ఖచ్చితంగా ఉండాలి. సో, నేను జనరేట్ కొట్టాను క్రెడిట్స్‌తోనే మనకు ఎక్కువ టైం తీసుకోకూడదు. మనకు అవుట్‌పుట్ వచ్చేసింది.
సో, మనకి ఎంత న్యాచురల్‌గా వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ మూవీ రీమేక్ చేసినట్టుంది. అంత క్లియర్‌గా వచ్చేసింది మనకు. సో, మనం ఇంతకుముందు కివిక్స్‌లో చేసుకున్నాం గదా! అది అయిపోయింది. సో, ఆ వీడియోని మనం డౌన్‌లోడ్ చేసుకుందాం. ఎందుకు డౌన్‌లోడ్ చేసి చూపిస్తున్నా అని మీకు క్వెషన్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. వీడియో ప్లే అవుతుంది. మీకు పైన వాటర్ మార్క్ ఉంది. వాటర్ మార్క్‌ని రిమూవ్ చేయాలి. ఇంతకుముందు వాటర్ మార్క్ మనం క్రెడిట్స్‌తో అక్కడ తీసేసుకున్నాం మూవీ ఫ్లోలో. బట్ కివిక్స్‌లో మనకు వాటర్ మార్క్ కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో, మనకు అవసరం లేదు. మీరు మ్యాజిక్ ఎరేజర్ అని కొట్టి క్రోమ్‌లో మీకు వెబ్‌సైట్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీకు ఇక్కడ వీడియో వాటర్ మార్క్ రిమూవర్ ఉందా? అక్కడికెళ్ళండి. ఇక్కడ అప్‌లోడ్ వీడియో కొట్టండి. అప్‌లోడ్ వీడియో కొట్టి మనం ఇంతకుముందు డౌన్‌లోడ్ చేసుకున్న ట్రాన్స్‌లేట్ చేసుకున్న తెలుగులోది ఇక్కడ అప్‌లోడ్ చేయండి. ఇక్కడ మనకి ఎక్కడైతే లోగో ఉందో అక్కడ మీరైతే ఇట్లా క్రాప్ చేయండి. క్రాప్ చేసి చేసుకోండి. సో, మనకి ఈ వీడియోలో ఒక్క దగ్గరే ఉంది వాటర్ మార్క్. ఒకవేళ మీకు 2, 3 దగ్గరున్నా ఈ వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు చూడండి మనకి వాటర్ మార్క్ లేదు. సో, మనం ఇక అయిపోయాక డౌన్‌లోడ్ చేసుకుందాం. ఫ్రీగా చేసుకోవచ్చు ఇక్కడ అన్‌లిమిటెడ్ అనమాట మ్యాజిక్ ఎరేజర్‌లో. ఇలా అయితే మీరు చేసుకోవచ్చనమాట. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనకి ఎలా వచ్చిందో షార్ట్ ఫిల్ము. సింహాసనం నీదే అలారిక్. నీకు ఈ రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఈ ఆచ్యం. ఎరా దాన్ని నువ్వు ఎలా నిలబెట్టుకుంటావు? లార్డ్ ఓర్లాగ్ నీకు తన ఖడ్గాలను అందించాయో నువ్వు అతనికి ఉత్తర సరిహద్దులనిచ్చావు. అది మూర్ఖమైన ఒప్పందం. అతను నిన్ను మోసం చేస్తాడు. మన రాజ్యాన్ని రక్షించడంలో నాకు సహాయం చెయ్యి, లేకపోతే నువ్వు దాని బూడిదలపై పాలించవచ్చు.